సౌదామిని మైథిలితో ప్రేమగా ఉండటం చూసి ఎమోషనల్ అయిన నాగేంద్ర. ఇదంతా ఎలా జరిగింది? వారసురాలు సీరియల్ జూలై 22 ఎపిసోడ్లో ఏం జరిగిందో పూర్తి రివ్యూ మీకోసం. సౌదామిని మైథిలిని రెడీ చేస్తూ ఉంటే మైథిలి మాత్రం జయంతి గురించి ఆలోచిస్తూ డల్గా ఉంటుంది. నీ మొహంలో సంతోషమే లేదు, ఎందుకంత డల్గా ఉన్నావు? సాకేత్ అంటే నీకు ఇష్టమే అని నాకు అనిపించింది. సాకేత్తో పెళ్ళి నువ్వు కోరుకున్నావు, నువ్వు కోరుకునే ఈ సంబంధం కొనసాగించాలనుకున్నావు కాబట్టి శోభనం విషయంలో నేను నిన్నేమీ అడగకుండానే ఏర్పాట్లు చేసేసాను. ఆ విషయంలో నీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని సౌదామిని అడిగితే అభ్యంతరాలు ఏముంటాయి, ఏమీ లేవు అంటుంది మైథిలి. నీకు శోభనం ఇష్టమేనా అంటుంది సౌదామిని. ఇష్టమైన వ్యక్తితో జీవితం పంచుకునే అమూల్యమైన విషయాల్లో ఎవరు కాదంటారు అని మైథిలి అంటుంది. మరి మొహం ఎందుకు అలా పెట్టుకున్నావు అని సౌదామిని అంటే ఇక అప్పుడే మైథిలికి నాగేంద్ర ఫోన్ చేస్తాడు. ఇంపార్టెంట్ కాల్ వస్తుంది. మాట్లాడేసి వస్తానని మైథిలి బయటికి వెళ్తుంది. మీ అమ్మ వచ్చిందా అక్కడికి అని నాగేంద్ర అడుగుతాడు. ఏమైంది అంటుంది మైథిలి. మార్కెట్కి వెళ్తానని చెప్పింది, ఇప్పటి వరకు ఇంటికి రాలేదు, కంగారుగా ఉందని నాగేంద్ర అంటాడు. అక్క అమ్మని కిడ్నాప్ చేసిందని చందన అక్క గురించి నాన్నకి చెప్పి కంగారు పెట్టకూడదని మైథిలి తన మనసులో అనుకుంటుంది. అమ్మ వచ్చేస్తుంది, నువ్వు కంగారు పడొద్దు నాన్న అంటుంది. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈరోజు నాకు బావకి అత్తయ్య శోభనం ఏర్పాట్లు చేసింది అంటుంది మైథిలి. పెళ్లి సమయంలో మీ ఆశీర్వాదం తీసుకోలేకపోయాను, ఇప్పుడు ఈ శోభనం కార్యక్రమం ఏర్పాటు చేసింది, ఇప్పుడు కూడా మీ ఆశీర్వాదాలు అందుకోలేకపోతున్నానని మైథిలి అంటే చిన్నప్పుడు అందరికన్నా మీ అత్తే నిన్ను గొప్పగా చూసుకునేది, తల్లిదండ్రుల్ని మరిపించేంత ప్రేమ నీ మీద కురిపించేది. కాలం కలిసిరాక దూరం పెరిగింది, లేకపోతే సౌదామని నిన్ను ఒక తల్లిలాగా పెంచేదని నాగేంద్ర అంటాడు. ఇన్ని రోజులు దూరంగా ఉన్నా సరే ఇప్పుడు తను దగ్గరుండి నీకు శోభనం ఏర్పాట్లు చేసింది, నువ్వు సంతోషించాలి గాని ఇలా బాధపడకూడదు అంటాడు నాగేంద్ర. మీరన్నట్లు అత్తయ్య ముహూర్తం పెట్టించింది, అత్తయ్య ఇప్పుడు నన్ను దగ్గరుండి అలంకరిస్తుంది అంటుంది మైథిలి. కాకపోతే ఒక్కటే బాధ అనిపిస్తుందని, ధరణి మీద ఉన్న కోపంతోనే నన్ను బావని కలపడానికి ప్రయత్నిస్తుంది అనిపిస్తుందని మైథిలి అంటే కనీసం దగ్గరికి కూడా రానివ్వని మనుషులు ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు, అది నువ్వు సంతోషం అనుకోవాలి అంటాడు నాగేంద్ర. మీ అమ్మ నేను అక్కడ లేకపోయినా మా ఆశీర్వాదాలు ఎప్పుడూ నీతోనే ఉంటాయి, నువ్వు బాధపడొద్దు అని నాగేంద్ర అంటాడు. బావతో కొత్త జీవితం మొదలుపెట్టు అంటాడు. ఇందాక అత్తయ్య అలంకరిస్తుంది అన్నావు కదా, నాకు చూడాలని ఉంది, చూపిస్తావా అంటాడు. సరే నేను వీడియో కాల్ చేస్తానని మైథిలి వీడియో కాల్ ఆన్ చేస్తుంది. మరోవైపు సౌదామిని మైథిలిని అలంకరించడానికి వస్తే వీడియో కాల్లో అదంతా చూపిస్తుంది. ఇందాక ఇంపార్టెంట్ కాల్ అని వెళ్ళిపోయావు, ఎవరు అనగానే మా నాన్నగారే ఫోన్ చేశారు అంటుంది మైథిలి. మరి ఈరోజు నీ శోభనం అని మీ నాన్నకి చెప్పావా అని సౌదామిని అంటూ ఉంటే వాళ్ళు లేకుండా చెప్పాను అంటుంది. మరి వాళ్ళు లేకుండా నీ శోభనం జరుగుతుంది కదా, వాళ్ళు బాధపడలేదా అంటుంది సౌదామిని. లేదు, తల్లిదండ్రులమైన మేము లేము కాబట్టి మీ అత్తయ్యలోనే తల్లిదండ్రులను చూసుకో, మా ఆశీర్వాదం కూడా అత్తయ్య దగ్గర అందుకో అని చెప్పారు అంటుంది మైథిలి. అయితే మీ నాన్నగారు చాలా సంతోషపడుతున్నారన్నమాట అని సౌదామిని అంటుంది. ఎందుకు సంతోషపడరు, తంతే బూరెల బుట్టలో పడ్డట్టు నువ్విక్కడ పడ్డావుగా, మా ఇంటి కోడలయ్యావు, సౌదామిని కోడలయ్యే అదృష్టం కొట్టేశావు, సంతోషంగానే ఫీల్ అవుతారు అంటుంది సౌదామిని. ఇక అప్పుడు నాగేంద్ర వాళ్ళ మాటలన్నీ వీడియోలో చూస్తూ ఈ జన్మలో నా చెల్లెలి దగ్గరికి వెళ్ళే అవకాశం వస్తుందో లేదో అనుకున్నాను, అలాంటిది నా కూతురు వెళ్ళి చూపించింది, నా కూతురు నా చెల్లెలు ప్రేమను ఈ విధంగా పొందుతుంది, నాకు అది చాలని నాగేంద్ర మనసులో అనుకుంటాడు. అలంకారం అంతా చాలా బాగా చేశాను, ఎంత బాగున్నావో అని మైథిలిని సౌదామిని మెచ్చుకుంటుంది. బుగ్గన చుక్క పెట్టడం మర్చిపోయానని పక్కకు వెళ్ళి తీసుకురావడానికి వెళ్తుంది. ఇక అప్పుడే ఫోన్లో మైథిలి మాట్లాడుతూ చూసారా మీ చెల్లెల్ని అంటే నా చెల్లెల్ని చూశాను, నా చెల్లెలతో పాటు నా చెల్లెలు ప్రేమని అందుకుంటున్న నా కూతుర్ని చూశాను, ఈ జన్మలో మళ్ళీ నా చెల్లెలకు నా అన్నకు దగ్గర కాలేనేమో అని లోలోపల ఎన్నోసార్లు బాధపడ్డాను, ఇక నాకు ఆ బాధ లేదు అంటాడు నాగేంద్ర. నా కూతురు సంతోషం చూశాక నేను చాలా సంతోషంగా ఉన్నాను, రెండు కుటుంబాలు ఎక్కడ శాశ్వతంగా దూరమైపోతాయో అని కుమిలిపోయిన ఈరోజు నేను నీ గురించి చాలా ఆనందంగా ఉన్నానని, నువ్వు నీ బావని పెళ్లి చేసుకున్నావు, వాళ్ళందరి అభిమానం అందుకుంటున్నావు, ఇక ఇది చాలు అనిపిస్తుందని నాగేంద్ర అంటాడు.
ఇంతకన్నా గొప్ప సంతోషం నాకు మరొకటి ఉండదు అంటాడు. అప్పుడు మైథిలి మాట్లాడుతూ, నేను సంతోషపడటానికి మాత్రం ఇది సరిపోదు అంటుంది. ఏనాడైతే మీ అన్నా చెల్లెలతో నిన్ను కలుపుతానో, ఏనాడైతే మీ మధ్య ఉన్న దూరాలు చెరిపేస్తానో అప్పుడే నేను సంతోషంగా ఉండగలను అంటుంది మైథిలి. మిమ్మల్ని కలపాలని నేను పెట్టుకున్న సంకల్పం నెరవేరే వరకు నేను సంతోషంగా నిద్రపోలేను. మిమ్మల్ని ఏనాడైతే ఒక్కటి చేస్తానో, మీ అన్నా చెల్లెలు ఎప్పుడు మిమ్మల్ని అభిమానంగా చేరదీస్తారో అప్పుడే నేను గెలిచినట్లు. నా జీవితంలో నేనప్పుడు గెలిచినట్లు అంటుంది మైథిలి. సరే అత్త వచ్చేసేలా ఉంది, నేను ఫోన్ పెట్టేస్తానని మైథిలి ఫోన్ పెట్టేస్తుంది. ఇక సౌదామిని మైథిలి దగ్గరికి వచ్చి, నా అలంకరణ ఎంత బాగుందో, ఎంత అందంగా ఉన్నావో, నువ్వు సాకేత్కి చాలా నచ్చుతావు అంటుంది. మరోవైపు హరిశ్చంద్ర సాకేత్తో మాట్లాడుతూ, ఎందుకురా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. నువ్వున్న పరిస్థితి నాకు అర్థమవుతుంది. ఒక విషయం గుర్తు చేసుకో, నేను మైథిలిని మొదటి నుంచి గమనిస్తున్నాను. చాలా మంచిది, తెలివైన పిల్ల అంటాడు హరిశ్చంద్ర. నువ్వంటే చాలా అభిమానం అంటాడు. ఎందుకిలా అయిందని ఆలోచించకు, తనతో సంతోషంగా ఉండటానికి ప్రయత్నించు అని హరిశ్చంద్ర అంటూ ఉంటే, వాళ్ళ మాటలన్నీ వింటున్న కైలాసనాథ్ మాత్రం ఎవరి గురించో ఆలోచిస్తూ తన సొంత కూతురు జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నాడు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే మైథిలిని తీసుకుని సౌదామిని వస్తుంది. సాకేత్ మైథిలిని చూసి స్టన్ అయిపోతాడు. ఏంటో తను కోపంగా ఉన్నప్పుడు రాక్షసిలా కనిపిస్తుంది కానీ ఈరోజు తన మీద కోపమనే ఫీలింగే రావట్లేదు. చాలా అందంగా ఉంది మైథిలి ఈరోజు అని సాకేత్ తన మనసులో అనుకుంటాడు. ఇక మైథిలితో సౌదామిని మాట్లాడుతూ, నువ్వు మీ మావయ్య కాళ్ళకి అన్నయ్య కాళ్ళకి నమస్కరించు అని చెప్తుంది. ఇక వెంటనే హరిశ్చంద్ర కాళ్ళకి నమస్కరిస్తుంది మైథిలి. నీ భర్త సాకేత్తో నువ్వు కలకాలం సంతోషంగా ఉండాలని, పిల్లా పాపలతో చల్లగా ఉండాలని హరిశ్చంద్ర దీవిస్తాడు. ఇక తర్వాత వెంటనే కైలాసనాథ్ కాళ్ళ మీద పడుతుంది. అయితే కైలాసనాథ్ మొహం పక్కకు పెట్టేసుకుంటాడు. దీవించమంటే దిక్కులు చూస్తున్నారేంటి, దీవించండి సౌదామిని అనేసరికి తల మీద చేయి పెట్టి వెంటనే తీసేస్తాడు కైలాసనాథ్. ఇక సౌదామిని మాట్లాడుతూ, ఇక నుంచి వాడు నా కొడుకు మాత్రమే కాదు, నీకు భర్త కూడా. మీ సంసారం అందంగా మలుచుకునే బాధ్యత నీ మీదే ఉందని చెప్తుంది. నేను దేవుడి దగ్గర దీపం ఏర్పాట్లు చేసి పిలుస్తాను రమ్మని సౌదామిని అంతా సిద్ధం చేసి సాకేత్ మైథిలిని పిలుస్తుంది. ఇక అప్పుడే చందన ఇందాకటి నుంచి కనిపించట్లేదేటని సౌదామిని అంటూ అనేసరికి, ఏదో పనుండి చందన తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందని కైలాసనాథ్ అంటాడు. ఇంట్లో ఈ కార్యక్రమం పెట్టుకుని అది ఈ టైంలో బయటికి వెళ్ళడం ఏంటి అని సౌదామిని అనేసరికి ఇక కైలాసనాథ్కి కోపం వచ్చేసి సీరియస్ అయిపోతాడు. ఏ మొహం పెట్టుకుని చందన ఈ సమయంలో ఈ ఇంట్లో ఉంటుంది అంటాడు కైలాసనాథ్. చందనకి జరగాల్సిన గౌరవాన్ని మరొక అమ్మాయికి నువ్వు ఇస్తుంటే దక్కాల్సిన సంతోషం ఈ మైథిలికి దొరుకుతుందని ఇంట్లో ఉంటుందా? ఈరోజు తన ఫ్రెండ్ దగ్గరైనా చందనాన్ని ప్రశాంతంగా ఉండనివ్వని కైలాసనాథ్ కోపంగా సౌదామిని మీద అరుస్తాడు. సర్లే ఇక విషయం పక్కన పెట్టేయండని సౌదామిని సాకేత్ మైథిలిలను దీపం వెలిగించమంటుంది. వాళ్ళు దీపం వెలిగించి దండం పెట్టుకుంటారు. ఇక నుంచి మీరు కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నారు. మీ కాపురం కలకాలం చల్లగా ఉండాలని భగవంతునికి నమస్కారం చేసుకోమంటుంది సౌదామిని. ఇక మైథిలి దేవుడికి దండం పెట్టుకుని తన మనసులో, భగవంతుడా, నేను వెళ్ళే దారిలో ఎన్నో మలుపులు నువ్వే సృష్టిస్తున్నావు. ఆ మలుపుల మధ్యలోనే నన్ను ఇంటి కోడల్ని చేశావు. ఇక పైన ఏమవుతుందో తెలీదు. ఈ శుభకార్యం విజయవంతంగా జరిగి మేమిద్దరం ఒక్కటయ్యేలా నువ్వే దీవించు అని వేడుకుంటుంది. ఆ తర్వాత మా నాన్నని తన అన్నా చెల్లెలతో కలిపేలా ఆశీర్వదించమంటుంది మైథిలి. ప్రతి చోట నాకు అండగా ఉండి దీవించని మైథిలి అంటుంది. ఇక సాకేత్ దేవుడికి దండం పెట్టుకుంటూ, మైథిలి ధరణి అని తెలిసింది. ఈ రోజేమో హఠాత్తుగా తను అందంగా కనిపిస్తుంది. ఆ అందం వల్ల నేను దారి తప్పి నా మనసు చలించేలా నువ్వు చెయ్యొద్దు స్వామి. నువ్వే నా మనసుకి సంకెళ్ళు వేసి ఈ శోభనం జరగకుండా చూసుకో అని దేవుణ్ణి సాకేత్ వేడుకుంటూ ఉంటాడు. ఇక సౌదామిని సాకేత్ని తన రూములోకి వెళ్ళి టైం అవ్వగానే మైథిలిని గదిలోకి పంపిస్తానని సాకేత్ని పంపించేస్తుంది. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ ఇలా పూర్తవుతుంది. అసలు రేపటి ఎపిసోడ్లో సాకేత్ మైథిలిల శోభనం జరుగుతుందా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.